హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. డిసెంబర్ 11న 3వ లక్ష్మీవారం వచ్చింది. ఐశ్వర్యదీపం వెలిగించండి, అఖండ ధనలాభం కలుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలు చాలా విశేషమైనవి. ఈ డిసెంబర్ నెలలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు. డిసెంబర్ 11వ తేదీన గురువారం నాడు 3వ లక్ష్మీవారం వచ్చింది. కాబట్టి ఈ లక్ష్మీ గురువారం రోజున లక్ష్మీదేవి పూజించిన వారికి భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈ లక్ష్మీ గురువారం రోజున ఎవరైతే ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కాబట్టి ఈ గురువారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి, పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. కాబట్టి ఈ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మాన్ని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి వర్తిస్తుంది. లక్ష్మీ వ్రతాన్ని ఆచరించే ముందు పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలను శుభ్రపరిచి పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి పటాన్ని గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోవాలి. అయితే ఈరోజు లక్ష్మీ పూజ చేసేవారు విశేషంగా ఐశ్వర్య దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తి ఈ ఐశ్వర్య దీపానికి ఉంటుంది. లక్ష్మీ వారాల్లో వెలిగించే ఐశ్వర్య దీపానికి రెట్టింపు శక్తి ఉంటుంది. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఉప్పు దీపం వెలిగించాలి. ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోండి. 1/4 కిలో కల్లుప్పు, ఒక పెద్ద మట్టి ప్రమిద, అలాగే 2 చిన్న మట్టి ప్రమిదలు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేసి ఈ ముగ్గు పైన ఒక పళ్ళెం కానీ విస్తరాకం కానీ పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత 3 గుప్పిళ్ళ రాళ్ళు ఉప్పుని తీసుకొని పెద్ద మట్టి ప్రమిదిలో పోయాలి. ఈ మట్టి ప్రమిదిలో పోసేటప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, ఎవరితోని మాట్లాడకూడదు. అప్పుడే మంచి ప్రతిఫలం లభిస్తుంది. తర్వాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమలు చల్లి ఉప్పును ముట్టుకొని నమస్కారం చేసుకోండి. తర్వాత 2 చిన్న ప్రమిదలను తీసుకొని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఈ చిన్న ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదలు ఆవు నెయ్యిని పోసి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యల గురించి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగరవత్తితో కానీ ఏకహారితో కానీ ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇక పూజలో నైవేద్యంగా పరమాన్నం నివేదించాలి. ఇలా ఉప్పు దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు చదివితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. లేదా కనకదార స్తోత్రం చదవండి. ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలు వేసుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి. గురువారం ఉదయం ఇలా ఉప్పు దీపాన్ని వెలిగించి సాయంత్రం సమయంలో ఆ ప్రమిదిలో ఉన్న ఉప్పుని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. లేదంటే ఆ ఉప్పుని నీటిలో కలిపి సింకులో పోయండి. ఈ గురువారం సాయంత్రం సమయంలో గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. ఈ లక్ష్మీ గురువారం రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం, భర్తకు ఆదాయం పెరుగుతుంది. ఈ గురువారం నాడు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పుని వేసి మూట కట్టండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం అంతా పోతుంది. అలాగే మీ ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఐశ్వర్య దీపం వెలిగించి ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ గురువారం లక్ష్మీ పూజను చేసేవారు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు 5 రూపాయల బిళ్ళను పెట్టుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ నాణాలు తీసి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి. దీనివల్ల మీ ఇంటిలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైన లక్ష్మీ గురువారం రోజున
ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మీవారి వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట సకల సంపదలు చేకూరుతాయి. శాస్త్రవచనం మార్గశిర లక్ష్మీవారి వ్రతాన్ని ఆచరించిన వారు లక్ష్మి కటాక్షాన్ని పొందుతారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే ముందు తీసిపోయి మీకు రావాలని కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. ఓం నమః.